క్రీస్తునందు మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనములు. మరి ఈ దినం కొరకు దేవుడు అనుగ్రహించినటువంటి ఆయన యొక్క వాగ్దానం కీర్తనలు 20వ అధ్యాయం 1వ వచనం. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక. ఆపదలు వచ్చినప్పుడు మరి దేవుడు నీకు ఉత్తరం ఇస్తాను అంటున్నాడు, నీకు జవాబిస్తాను అంటున్నాడు. మనము రకరకాల మరి ఆపదల్లో చిక్కుకుంటూ ఉంటాం. మనము ఆరోగ్యం కాపాడుకోకుండా ఉండి తినకూడనివి తింటూ ఆరోగ్య సమస్యలు కొని తెచ్చుకొని ఈ ఆరోగ్యం నుండి నేను ఎలా బయటపడాలని ఆపదలతో మరి డాక్టర్ల వద్దకు పరిగెత్తుతూ మనం ఎంతో ఇబ్బందిగా మరి మనము మన యొక్క జీవితాలను కొనసాగిస్తాం. అలాగే ఇంకా ఎన్నెన్నో ఆపదలు, ఆర్థికపరమైన ఆపదలు, మరి డబ్బులు లేనప్పుడు ఇతరుల వద్ద అప్పుగా తీసుకొని వాటిని తిరిగి ఇవ్వలేక ఆపదలో చిక్కుకొని మనం ఇతరుల వద్దకు వెళ్ళి నన్ను ఆదుకోండి, ఈ ఆపద నుంచి నన్ను విడిపించండి అని మనం ఎంతో మరి దుఃఖంతో వారి వద్ద మనవి చేసుకుంటాం. ఇలా ఇటువంటి ఆపదల చేత చిక్కి మనం ఇలా ఉంటుంటే మరి మన జీవితంలో నెమ్మది ఉంటుంది. కాబట్టి దేవుడు నీతో సెలవిస్తున్నాడు ఏంటంటే, మీకు ఎటువంటి ఆపదలు వచ్చినా మరి నాకు తెలియజేయండి, నేను మీకు ఉత్తరం ఇచ్చే దేవుడనని ఆయన మాట్లాడుతున్నాడు. ఆనాడు యాకోబు, భక్తుడైనటువంటి యాకోబు గారి జీవితంలో దేవుడు ఎంతో గొప్ప కార్యాలు జరిగించినాడు. మరి ఆయన యొక్క జీవిత చరిత్ర బైబిల్ గ్రంథంలో గమనించినట్టయితే ఆయనను అనేక ఆపదల నుంచి దేవుడు విడిపించినాడు. అటువంటి గొప్ప దేవుడు నిన్ను ఉద్ధరిస్తానని, నిన్ను నీ యొక్క ఆపద నుంచి విడిపిస్తానని ఆయన సెలవిస్తుంటున్నాడు. మరి నీవు ఆయన వద్దకు వస్తావా? ఆయన సన్నిధిలో మొరపెట్టి మరి ఆయనను అడిగినట్టయితే ఆయనను కంటే గొప్పగా సహాయం చేసేవారు మనకు లేరు కనుక అటువంటి గొప్ప దేవుడు ఉన్నాడు. అందుచేతనే మరి ఆయనను బట్టి మాత్రమే మనం అతిశయపడాలి, మరి దేనిని బట్టి కూడా కాదు. మరి ఈరోజు నీవు ఎటువంటి ఆపదల్లో ఉన్నా సరే ఆయన నీకున్నాడు, ఆయన నీకు అండగా ఉన్నాడు, కోటగా కొండగా ఆశ్రయదుర్గంగా ఉన్నాడు. నీవు మర్చిపోకు, విశ్వసించు, ప్రార్థించు, తప్పకుండా ఈ ఆపద నుంచి నువ్వు బయటపడగలుగుతావు. అటువంటి కృప దేవుడు నీకు దయచేయనుగాక. ప్రార్థన. ప్రియమైన మా ప్రియ తండ్రి, ఈ నూతన దినములో మీ ప్రియ బిడ్డలందరికీ మీరు అనుగ్రహించిన వాగ్దానాన్ని నెరవేర్చండి. వీరికి ఎటువంటి ఆపదలున్నా వాటి నుంచి విడిపించి మీరే సహాయం చేసి దీవించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.